ఇలా కట్టమైసమ్మ గుడి అన్న మేము ఎంతో పవిత్రంగా కొలుస్తాం. ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి పోయినా మేము ఆమెకు మొక్కంది మేము పోము. మా ఇంట్లో పెళ్ళిళ్ళైనా దావతులైనా పండుగలైనా ఏదైనా అక్కడ నైవేద్యం సమర్పించుకొని మేము పండుగలు చేసుకున్నాం. ఒక సెంటిమెంట్ మాకు ఈ అమ్మవారు. అక్కడ ఓ తురుకోడు కావాలని టోపీ పెట్టుకొని వచ్చి మా మనోభావాలు దెబ్బతీసే విధంగా అక్కడ మళ్ళా మూత్ర విసర్జన చేయడం జరిగింది. ఎంత మనోవేదన అంటే ఒక్కొక్క హిందూ స్వచ్ఛందంగా మేము విలువలే అన్న నిన్న రాత్రి 1:30 వరకు ఇక్కడ ధర్నా చేసినాం. ఇలా పొద్దుగాల స్వచ్ఛందంగా 9-8 గంటల లోపలనే అందరూ కూడా గ్యాదర్ అయినరు. ఇప్పటిదాకా నిరసన వ్యక్తం చేసినాం. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు జరిగితే హిందువులకు ఒక భరోసా ఉండాలి, పోలీసులకు భయం ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వానికి భయం ఉండాలనే ఒక ఉద్దేశంతో మేము సామరస్యంగా ఇక్కడ ధర్నా చేస్తుంటే నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు ఓవర్ యాక్షన్ చేసి మమ్మల్ని అందరినీ కూడా నూకేయడం జరుగుతుంది, ఎలగొట్టడం జరుగుతుంది. లాఠీ చార్జ్ చేయడానికి రెడీ ఉన్నారు వాళ్ళు. అయినా కానీ మేము సంయమనం పాటిస్తున్నాం. మాకు ఈ ప్రభుత్వం మీద ఎటువంటి నమ్మకం లేదు, మాకు పోలీసుల మీద ఎటువంటి నమ్మకం లేదు. మాకు కావాలా ఒకవేళ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే వాడిని అరెస్ట్ చేసి వాడి మీద కేసులు వేసి మళ్ళీ వాడిని జైలుకి పంపించేసి మళ్ళీ బయటికి రాగానే వాడిని వదిలేయడం ఇది కాదు మాకు కావాల్సింది.